పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని నెలలుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నివాసాల సమీపంలో ఉన్న యనమదుర్రు డ్రైన్ గుట్టపైనే చెత్త వేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కాసేపట్లో ఈ డంపింగ్ యార్డును సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లా భీమవరంలో డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన ఈగలతో అక్కడ స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం డంపింగ్ యార్డ్ పక్కనున్న ఒక వీధిలో ఉన్న వారు ఏ ఇబ్బందులు పడుతున్నారో కూడా తెలుసుకుందాం. గతంలో మొదటి విడత ప్రజా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి దాన్ని మరిచారు. ఏదో కోర్టులో ఉందని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు, ప్రజల ఇబ్బందులే మనకు ముఖ్యం, ప్రజల సమస్యలే పట్టించుకోవాలని గతంలోనే ఆయన భీమవరం బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అయినా కూడా అధికారులు స్పందించలేదు. ఏదో తూతు మంత్రంగా ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ అంతా కూడా ఒక లేయర్ లాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప దాన్ని పూర్తిగా తరలించే పరిస్థితులు అయితే అధికారులు లేరు, ఆ స్థలం కూడా లేదని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే 8 డ్రైన్ సగం ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఆక్రమణకు గురైంది. డ్రైన్ కుచించుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆ డ్రైన్ వాటర్ కూడా అంటే 8 ఉన్న వాటర్ కూడా పూర్తిగా కలుషితం అయిపోయే పరిస్థితుల్లో 8 డ్రైన్ వాటర్ ఉందని కూడా చెప్తున్నారు. కనీసం మంచినీళ్ళు పట్టుకుందామంటే ఇక్కడ ట్యాప్ వాటర్ కూడా డ్రైన్ వాటర్ వచ్చేస్తుందని స్థానికులు అయితే ఆవేదన చెందుతున్నారు. మనం స్థానికులు మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ ఇబ్బందులు ఏంటి? ఇబ్బంది ఇంకేంటి బాబా, ఇబ్బంది ఏంటి? ఈ కాలగొట్టిన నీళ్ళు సప్లా లేదు మాకు, ఇంకే సప్లా లేదు. మళ్ళీ మేము ఏర్పాటుగా పక్కకి వెళ్ళండి, కరెంటు సప్లా లేదు. అన్నిటికీ నానా ఇబ్బంది పడుతున్నాం బాబా. ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తున్నారు, మరి ఏం చేయమంటారు చెప్పండి? వయసు చూస్తే పెద్ద, మాకు ఇంకా వెనకాల వేరే స్థలాలు లేవు కదా, మార్చుకుని వెళ్ళిపోవడానికి కూడా వేరే స్థలాలు లేవు మాకు. మరి ఈ రకంగా బాధపడుతున్నాం బాబా, పెద్ద వయసు వచ్చినని. ఈ మున్సిపల్ వాటరు కావాలి ఏదో కలిసిపోయామో, మొత్తం అంతా కాలనీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎక్కడ కలిసింది ఏంటో ఐడియా లేదు. 2-3 సార్లు కంప్లైంట్ చేసినా కానీ ఏదో చెప్తారు సమాధానం. అంటే మీకు కంప్లైంట్ చేయకూడదు మీకు, కానీ ఏంటంటే పడే బాధలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. అదేంటంటే ఈ మధ్యన మరి ఈ వర్షాలకో దేనికో తెలియదు ఇలాగ వస్తుంది. మున్సిపాలిటీ కాలనీలు ఎలా ఉన్నా అలాగే వస్తుంది. తాగడానికి ఏం చేస్తాం, వాళ్ళ పక్కన పెట్టుకుంటే నానిన తర్వాత తేరుకున్నాక తాగుతుంది. చూపించి అందరికీ అదే కంప్లైంట్. అదే కొనాలంటే ఈ రోడ్డుని బట్టి ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసు కదా. అదండి, కొనే స్థాయి కూడా ఉండాలి కదా. ఇలాంటి దౌర్భాగ్యం పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఇలాంటి దౌర్భాగ్యం చూడాల్సి వస్తుందని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదండి. ఒక మహానగరం భీమవరం పట్టణం అంటే మన ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల ఏ జిల్లాకి వెళ్ళినా సరే భీమవరం పట్టణం అంటే ఒక మహానగరంగా చూస్తారండి. అలాంటి నగరంలో డంపింగ్ యార్డ్ చూస్తే ఒకసారి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాటలు తప్పించగానే, కలబోల మాటలు తప్పించగానే ఒక మెడికల్ వేస్ట్ అయితేనేమి, ఇంకోటైతేనేమి ఇక్కడ ఉండే ప్రజలు కొంతకాలానికి ఎలాంటి రోగాలు వస్తాయో తెలియదు, ఏమవుతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుంది ప్రజల్ని. ఇలాంటి ఒక మహానగరం పట్టణంలో నడిబడిలో ఉన్న గ్రామంలోకి ఇదంతా కాలంలో నుంచి వచ్చే నీరంతా, మురుగు కాలంలో అంతా తాగునీటికి వెళ్తుంది. అంతా రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల పరిస్థితుల్లో 2-3 నియోజకవర్గాల్లో అయితే వాటర్ కూడా తాగలేని పరిస్థితి. వాటర్ పానకంలాగా వాటర్ వస్తుంది. ఎవరైనా చిన్నపిల్లలకి వద్దున మొన్న బయటకు వెళ్తే, మొన్న సదగిన టీం వారు వెళ్ళినప్పుడు పరీక్ష చూస్తాకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు ఇక్కడ ఉన్ని నియోజకవర్గం అయితే అవ్వచ్చు, భీమవరం నియోజకవర్గం అవ్వచ్చు, పక్కన ఉన్న ఒంగుడూరు నియోజకవర్గం అవ్వచ్చు. ప్రభుత్వం 15 మన జనసేన పుణ్యం అంటే 15 సీట్లు ఇస్తే ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ఒక కక్షపూర్ణ ధోరణులతో అన్నపూర్ణ దేవి లాంటి జిల్లాలని 2 జిల్లాలని పాడు చేసేసి వాళ్ళు ఏదన్నా చేయాలంటే మొత్తం పాడు చేయాలని చూస్తుంది తప్పించి కానీ అభివృద్ధిగా తేలని చూస్తుందండి. దీని గురించి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పొద్దున మధ్యాహ్నం 2 గంటలకు రాబోతున్నారు. దీని గురించి ఆయనకు పూర్తి పరిశీలన చేసి ప్రభుత్వం దాని మీద గలమపోతున్నారని తెలియజేసుకుంటున్నామండి. అంటే ఈ చెత్త వల్ల, పక్కన ఉన్న చెత్త వల్ల మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నామండి మేమైతేనే. ఈ చెత్త వల్ల ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో గతంలో చెప్పారండి. మొన్న మా భీమవరం వచ్చినప్పుడు మాట్లాడి చెత్త కోసం డంపింగ్ యార్డు చూపించామన్నారు, చూపించలేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మకం మీద ఏదైనా చేస్తారని మేము నమ్ముతున్నాం కాబట్టి ఆయన వచ్చి మాట్లాడాలని అనుకుంటున్నాం. మా చెత్త అంటే మీరు చెత్త ట్రాక్టర్లు ఆపినప్పుడు అధికారులు ఏమన్నారు? చెత్త గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటారు? మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటున్నారండి, చెత్త మాత్రం ఆగదనే చెప్తున్నారండి. ఆగదు, గట్టిగా మాట్లాడితే మేము ఇల్లు తీసేస్తామంటున్నారండి. ఆ మాట ఆడుతున్నారండి. ఇంకా అంతకనికేమీ లేదు. చాలా సార్లు ఆపేవండి, అక్కడ ఆపేవండి. ఆ ఎదర ఆపితే ఆ పండుగని వచ్చారు, వచ్చి మీకు ఎంత రోడ్డు వేసేస్తామన్నారు, ఇంకొక నలకంకర వేసారు, వెళ్ళిపోయారు. మళ్ళీ అదలేదండి. ఇప్పుడు ఇల్లు తీసేస్తే ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు వాళ్ళు? చెప్పలేదండి. ఏం చెప్తారండి, ఇల్లు తీసేస్తాము, మీరు చెత్త మాత్రం మేము ఆపో అని అంటున్నారు.
ఇది బాగా ఇబ్బంది పడుతున్నారా చెత్త? చాలా ఇబ్బంది అండి. వాసన కంపు వచ్చేస్తుంది, ఉండలేకపోతుంది. గాలి అయితే మాకు అలాగో అటు వచ్చేస్తుంది గాలి అయితే. ఏగలో దోమలండి, చచ్చిపోతున్నాం అనుకోండి. మాదా చివరిలేనండి. మా గుమ్మంలోకి వచ్చి వస్తే తెలుస్తుంది మా ఇబ్బంది ఏంటో, మేము పడే బాధ ఏంటో కూడా. చాలాసార్లు దీనికోసం మాట్లాడాం కానీ ఏ అధికారులు ఏమీ పట్టించుకోలేదండి మా కోసం అయితేనే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్ముతున్నాం. మరి అయితే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఈగలు, అక్కడ నుండి వచ్చే దుర్వాసన, మెడికల్ వేస్ట్ కూడా తగలపెడుతున్నారు. దాని నుండి వచ్చే పొగతో మేము ఇబ్బందులు పడుతున్నాం. శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఇంకా మేము హాస్పిటల్కే ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ అంటే ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో దాని పక్కనున్న మున్సిపాలిటీ స్కూల్ను కూడా ఈ చెత్త నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆ స్కూలే తరలించేసిన పరిస్థితి ఉంది. మేము గట్టిగా అడిగినా కూడా మమ్మల్ని అందరినీ ఇక్కడ నుండి వెళ్ళిపోమన్నారు. ఎప్పటి నుండో ఇక్కడే ఉన్న వాళ్ళం ఎక్కడికి వెళ్ళిపోతాం? డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్తను తరలిస్తారా లేదా గత ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్న ప్రజలను తరలిస్తారా అనేది అధికారులే చెప్పాలని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ వస్తే మాకు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతున్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, భీమవరం నుండి. For more updates, please subscribe 99 TV Telugu.